సో ఈ రోజు ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో 2B పేపర్ B లో వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్ కోఆర్డినేట్ జియోమెట్రీలో ఉన్న ఫస్ట్ యూనిట్ సర్కిల్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఏంటి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అప్రాక్సిమేట్లీ మనకున్న 75 మార్క్స్ క్వశ్చన్ పేపర్ లో మ్యాథ్స్ కి 22 మార్క్స్ ఈ యూనిట్ నుంచే ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్. సో బేసిక్ గా ఈ సర్కిల్ గురించి ఆల్రెడీ లోయర్ క్లాసెస్ లో మీకు అందరికీ ఐడియా ఉంటుంది. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక ఏదైనా సరే ఒక వెహికల్ వీలైనా బుల్లక్ కార్ట్ వీలైనా ఏది తీసుకున్నా సరే మనము సర్కిల్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బ్యాంగిల్స్, బాల్స్ అంటే బాల్స్ స్పీర్ అయినా కూడా షేప్ లో సర్కిల్ ఫామ్ లో ఉంటాయి. సో ఏంటి మనకి ఇంకా బుల్లక్ కార్ట్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. బుల్లక్ కార్ట్ వీల్ ఉంటుంది కదా, ఎద్దుల బండి వీల్ ఏదైనా సరే తీసుకున్నామంటే అది మనకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా యూనిట్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఉంటుంది. ఎందుకంటే చూడండి ఇలా ఇదే షేపే కదా ఉండేది. సో ఏంటి ఇక్కడ ఇందులో ఉన్న ఈ మిడ్ పాయింట్ వచ్చేసి మనకు ఏంటి సెంటర్, అది సెంటర్ అవుతుంది. సో అంతేకాకుండా ఈ పాయింట్ నుంచి ఇవన్నీ కూడా ఈక్వల్ లెంత్ తో ఉంటాయి. అంతేకాకుండా ఈ సర్కిల్ మీద ఏ పాయింట్ వరకు అయినా సరే ఈక్వల్ డిస్టెన్స్, ఇవన్నీ ఈక్వల్ లెంత్. అంటే ఏంటి సెంటర్ నుంచి సర్కిల్ పైన ఏ పాయింట్ తీసుకున్నా కూడా ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ డిస్టెన్స్ వచ్చేసి ఈక్వల్ గా ఉంటుంది. ఆ డిస్టెన్స్ నే సెంటర్ నుంచి సర్కిల్ పైన ఉన్న ఏ పాయింట్ అయినా సరే మధ్య ఉన్న డిస్టెన్స్ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఇది రేడియస్. ఇది వచ్చేసి మనకు రేడియస్ అవుతుంది. సో ఏ ప్లేస్ లో చూసుకున్నా కూడా దాని రేడియస్ అనేది మనకు చేంజ్ కాదు, రైట్. ఇందులో ఏంటి అంటే మనకు మెయిన్ గా ఈక్వేషన్స్ వస్తాయి, సర్కిల్ ఈక్వేషన్స్. దేనికైనా సరే మనకి ఈక్వేషన్స్ ఫస్ట్ ఇయర్ లో స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్స్ అన్ని ఉన్నాయి కదా. అదే విధంగానే ఇక్కడ మనకి సర్కిల్ కి ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుంది, ఎన్ని టైప్స్ లో ఉంటుంది, దానికి సెంటర్ రేడియస్ ఎలా కనుక్కోవాలి, ఇవన్నీ కూడా మీకు ఈరోజు ఈ సర్కిల్ యూనిట్ ఇంట్రడక్షన్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ సర్కిల్ కి తీసుకుంటే ఖచ్చితంగా కన్ఫర్మ్ ఉండేటివి ఏంటివి అంటే రేడియస్ ఒకటి, సెంటర్ ఒకటి. మొత్తానికి రెండింటి యూజ్ చేసుకొని ఈక్వేషన్ మనము జనరల్ ఈక్వేషన్. సో ఏంటి ఒక సర్కిల్ కి సెంటర్ h, సెంటర్ h, రేడియస్ r ఇచ్చినప్పుడు సెంటర్ h, r రేడియస్ అంటే ఏంటి, ఇది h, రేడియస్ r ఇచ్చినప్పుడు మనకు సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే x h హోల్ స్క్వేర్ ప్లస్ y k హోల్ స్క్వేర్ is equals to r square. X minus h whole square plus y minus k whole square is equals to r square. ఇంకోటి ఏంటి ఒక జనరల్ సర్కిల్ ఈక్వేషన్. ఏంటి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనము సెంటర్ రేడియస్ ఎలా కనుక్కోవాలి. సో జనరల్ ఈక్వేషన్ ఏంటి మనకు x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0. ఇది మనము ఈ 2b లో సర్కిల్ లో తీసుకున్న జనరల్ ఈక్వేషన్. మనకేంటి సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ కనుక్కునేదానికి ఇది యూజ్ చేస్తాం. ఇంకోటి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనకు సెంటర్ రేడియస్ ఎలా. సపోజ్ ఇది జనరల్ ఈక్వేషన్ కదా, మనకి x² +
y square plus 2gx plus 2fy plus c is equals to 0. ఇది సర్కిల్ ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్. దీంట్లో ఏంటి సెంటర్ ఎలా కనుక్కుంటాం? సెంటర్ ఫార్ములా ఏంటి అంటే -g, -f. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ని దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు వచ్చిన సెంటర్ ఏంటంటే -g, -f సెంటర్. రేడియస్ r ఎలా కనుక్కుంటాం? దాని ఫార్ములా √g² ప్లస్ f² minus c. g² plus f² minus c. రైట్? ఏంటి సెంటర్ h, k, రేడియస్ r అయినప్పుడు ఈక్వేషన్ కనుక్కోమంటే మనకు జనరల్ ఈక్వేషన్ ఏంటి అంటే x minus h whole square plus y minus k whole square is equals to r square. నెక్స్ట్ జనరల్ ఈక్వేషన్ మనకు ముందుగానే ఇచ్చి అంటే సర్కిల్ x² plus y² plus 2gx plus 2fy plus c is equals to 0. ఇది మనము జనరల్ ఈక్వేషన్ గా తీసుకుంటాం ఈ 2b లో సర్కిల్ లో. దానికి సెంటర్ ఏంటి అంటే -g, -f. సెంటర్ కనుక్కున్నాం, కంపల్సరీ రేడియస్ కూడా ఉంటుంది. సో ఆ రేడియస్ r is equals to √g² plus f² minus c. ఇవి రెండు కూడా మనము ప్రాబ్లమ్స్ లో వాడుకునే ఫార్ములాస్. ఏంటి? ఫస్ట్ రేడియస్ సెంటర్ ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. లేదు ఈక్వేషన్ ఇచ్చిన తర్వాత సెంటర్ రేడియస్ కనుక్కోమంటాడు, దానికి ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. సో ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఏంటి? సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోండి అనడం, లేదు సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చిన తర్వాత సెంటర్ రేడియస్ కనుక్కోమంటారు, అది ఇంకో మెథడ్. సో ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్ కి ఇంపార్టెంట్. ప్లస్ జనరల్ ఈక్వేషన్స్ ఇవి రెండు x minus h whole square plus y minus k whole square is equals to r square. x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0. ఒకవేళ ఇన్ కేస్ సెంటర్ అనేది మనకు ఆరిజిన్ 0, 0 అయితే, సెంటర్ అనేది ఆరిజిన్ అయితే అప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏంటి అంటే x² plus y² is equals to r². ఇక్కడ రేడియస్ మాత్రం r వస్తుంది, ఇక్కడ రేడియస్ మాత్రం మనకి r వస్తుంది. సో టోటల్ గా 3 x minus h whole square plus y minus k whole square is equals to r². నెక్స్ట్ సెకండ్ జనరల్ ఈక్వేషన్ వచ్చేసి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ x² plus y² plus 2gx plus 2fy plus c is equals to 0. ఒకవేళ ఆరిజిన్ లో మనకి సెంటర్ ఉంది సర్కిల్ లో అనుకుంటే, సో దాని ఈక్వేషన్ ఏంటి అంటే x² plus y² is equal to r². Suppose, so general equation మనకు x² plus y² plus 2gx plus 2fy plus c is equals to 0. So center c ఏంటి మనకు -g, -f. r is equals to √g² plus f² minus c. So ఒకవేళ రేడియస్ r అనేది 0 అయితే, ఒక సర్కిల్ కి r అనేది 0 అయితే దాన్ని మనము పాయింట్ సర్కిల్ అంటాం. r అనేది 0 అయితే దాన్ని మనం ఏమంటామంటే పాయింట్ సర్కిల్ అంటాం. ఇన్ కేస్ మనకు ఈ సర్కిల్ అనేది ఆరిజిన్ నుంచి వెళ్తుంది లేదా సర్కిల్ పైన ఆరిజిన్ ఉంది
అనుకుంటే అప్పుడు మనకు సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ is equals to 0. అంటే మనకి ఇక్కడ కాన్స్టెంట్ చివర ఉంటుంది కదా స్థిర సంఖ్య, అది మనకి ఉండదు. ఎప్పుడు ఈ సర్కిల్ అనేది ఆరిజిన్ నుంచి వెళ్తుంది లేదా సర్కిల్ పైన ఆరిజిన్ పాయింట్ ఉంది అంటే మనకు ఈక్వేషన్ ఏమొస్తుందంటే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy is equals to 0 మాత్రం వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఈ సర్కిల్ సెంటర్ ఈ సర్కిల్ వచ్చేసి సెంటర్ x యాక్సిస్ పైన ఉంది అంటే ఈ సర్కిల్ సెంటర్ మనకి x యాక్సిస్ పైన ఉంది. ఎప్పటికైనా తెలుసు కదా మనకి x యాక్సిస్ పైన y కోఆర్డినేట్స్ వచ్చేసి 0, x యాక్సిస్ పైన y కోఆర్డినేట్స్ వచ్చేసి మనకి 0. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ సెంటర్ అనేది ఒక సర్కిల్ సెంటర్ అనేది x యాక్సిస్ పైన ఉంది అంటే దాని ఫార్ములా x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ c is equals to 0. x² plus y² plus 2gx plus c is equals to 0. x axis పైన y కోఆర్డినేట్స్ ఉండవు. ఒకవేళ ఇదే మనకి సర్కిల్ సెంటర్ y యాక్సిస్ పైన ఉంటే, సర్కిల్ సెంటర్ మనకి y యాక్సిస్ పైన ఉంటే కనుక అక్కడ మనకు x కోఆర్డినేట్స్ అనేటివి 0 అవుతాయి. అప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే x² ప్లస్ y² ప్లస్ 2fy ప్లస్ c is equals to 0. x² ప్లస్ y² ప్లస్ 2fy ప్లస్ c is equals to 0. ఇక్కడ x కోఆర్డినేట్ అంటే x నిరూపకం మనకు అనేది ఉండదు. సర్కిల్ లో ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉంటాయి. x² కోఎఫిషియంట్ ఎంత ఉంటుందో y² కోఎఫిషియంట్ కూడా అంతే ఉంటుంది, ఈక్వల్. ఒకవేళ 3x² ఉంటే ఇక్కడ కూడా 3y² ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 5x² ఉంటే ఇక్కడ 5y² ఉంటుంది. కంపల్సరీ x² కోఆర్డినేట్ ప్లస్ y² కోఆర్డినేట్ అనేటివి ఈక్వల్ గా ఉంటాయి మనకి, అందులో చేంజ్ అనేది ఉండదు. ఒకవేళ చేంజ్ ఉంటుంది మనకి సర్కిల్ ఈక్వేషన్ అనేది కాదు రేడియస్ తో. ఈ రెండింటికి సేమ్ సెంటర్ ఉందనుకోండి, టూ సర్కిల్స్ కి సేమ్ సెంటర్, రేడియస్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి కానీ సెంటర్ మాత్రం ఒకటే అయితే వాటిని మనము కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంట, కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో దీనికి ఈక్వేషన్స్ ఏమవుతాయి మనకి, ఫస్ట్ సర్కిల్ రెండు సర్కిల్స్ ఈక్వేషన్స్ ఏమవుతాయి అంటే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equals to 0 ఒక ఈక్వేషన్ అవుతాయి. రెండో సర్కిల్ ఈక్వేషన్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c డాష్ is equals to 0 అవుతుంది. అంటే మనకి ఇక్కడ x² y² కోఎఫిషియెంట్స్ కానీ 2gx 2fy xy కోఎఫిషియెంట్స్ కానీ చేంజ్ కావు, ఆ వాల్యూస్ అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ మనకు సేమ్ ఉంటాయి. కాకపోతే చేంజ్ అయ్యేది ఏంటి కాన్సెంట్రిక్ సర్కిల్స్ కంటే చివర ఉన్న కాన్స్టెంట్లు మాత్రమే చేంజ్ అవుతాయి. సో ఇవి మనకు బేసిక్ ఇంట్రడక్షన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ డ్యూ టు ఆరిజిన్ ప్లేస్. సో ఆరిజిన్ ప్లేస్ మారేదాన్ని బట్టి మీకు నేను ఈక్వేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా పాయింట్ సర్కిల్ అంటే ఏంటి, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటి, సో వీటి నుంచి మనకు వచ్చే డిఫరెంట్ ఈక్వేషన్స్ అనేటివి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్ లో ప్రాబ్లమ్స్ ఎలా అడిగితే ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.